ఓకే, పరిశుద్ధాత్మ దేవుని కొందనాలు. అదేవిధంగా ఈ పరలోక దేవుని స్వరవించిన మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు పిల్లారా. ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అందుబట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఓకే, ఈరోజు వాక్యం ఏంటంటే దేవుడు సమస్తం కూడా బాగు చేశాడు, సమస్తం మన బ్రతుకులు బాగు చేస్తాడు అనే వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో ఈ పరలోక దేవుని స్వరించిన బిడ్డలందరి బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతిరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతాను, నీ కొందనాలు తండ్రి. ఈ దినం కూడా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా బ్రతుకులు జీవితాలు బలపరచమని ఏస్తున్నాము నేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చూసినట్టయితే, మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఈయన సమస్తను బాగు చేస్తున్నాడు, చెవిటివారు విన్నట్లుగాను మగవారు మాట్లాడినట్లుగాను చేస్తున్నాడని చెప్పుకుని ఆశ్చర్యపడిరే. గట్టిగల్లి చెప్తాంటారా. కనుక ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు ఆయన గ్రామానికి పట్టణానికి సువార్తకి వెళ్ళినప్పుడు పిల్లరా అన్ని విధాల జబ్బులతో ఉన్న కూడా బాగు చేశాడు పిల్లరా. చెవిటివారు వినేటట్టుగా చేశాడు, మోగవారు మాట్లాడేటట్టుగా చేశాడు, కళ్ళు లేనివాడు కళ్ళు తెరిపించాడు, పక్షవాయువాలు గారిని ఆయన స్వస్థపరిచాడు, కాళ్ళు చేయలు రాకపోతే ఇనుప చేయగల వారిని బాగు చేశాడు. ఇట్లాగూ సమస్తమైన జబ్బులతో రోగాలతో ఉన్న వాళ్ళు కూడా దేవుడు ఏం చేశాడంటే బాగు చేశాడు పిల్లరా. అందుకని ఆయన కీర్తి ఆ చుట్టుపక్కల ప్రదేశాలంతా కూడా వ్యాపించింది. చనిపోయిన వాళ్ళు కూడా ప్రభు లేపాడు పిల్లరా. కనుక అద్భుతమైన బోధలు చేశాడు, ఆశ్చర్యకరమైన బోధలు చేశాడు. అనేక మంది పాపుల్ని, జక్క లాంటి పాపని, లేదంటే మరి లాంటి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని, ఇట్లాంటి అనేకమైన పాపుల్ని మార్చాడు. జబ్బులతో రోగాలతో ఉన్న వాళ్ళని స్వస్థపరిచాడు. అంటే ఒక విధంగా అందరికి నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు పిల్లరా. కుంటివాళ్ళు, మోగవాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, పక్షవాయుతో బాధపడేవారు, ఇట్లాగా ఈ రకరకాల జబ్బులు పెట్టి రోగాలు పెట్టి బతకలేని వాళ్ళందరికీ కూడా కళ్ళిచ్చి, నోరిచ్చి, చెవులిచ్చి, పక్షవాయు గలవారిని బాగు చేసి, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కాళ్ళు చేతులు ఇచ్చి, ఇలాగూ శరీర సంబంధమైన రోగాల్ని ముట్టి స్వస్థపరిచి వాళ్ళకి నూతనమైన జీవితం ఇచ్చాడు పిల్లరా. వాళ్ళు కళ్ళు వారు చూసేటట్టుగా, మగవారు మాట్లాడేటట్టుగా, చెవిటి వారు వినబట్టేట్లుగా, పక్షవాయు గలవారు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా చేశాడు. అదేవిధంగా పాపంలో కోరబడి పాపం అనే వ్యసనంలో బానిస అయిపోయి బయటకు రాలేను జక్కే లాంటి సుంకర్లు కావచ్చు, లేదంటే లూకా సువార్త 19లో చెప్పిన జక్కే లాంటి సుంకర్లు కావచ్చు, యోహాను సువార్త 7వ అధ్యాయంలో చెప్పినట్టుగా మగ్దలేని మరియ లాంటి కొంతమంది దెయ్యాలతో పట్టిన వాళ్ళు కావచ్చు, లేదంటే వ్యభిచారంతో పట్టిన స్త్రీ లాంటి వాళ్ళు కావచ్చు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పాపాలను క్షమించి వారికి నూతన జీవితాలు ఇచ్చేట పిల్లలు యేసు నామం జరుగును గాక. ఇట్లా శరీర సంబంధమైన వ్యాధుల్ని ముట్టి స్వస్థపరిచాడు. లేదంటే పాపంలో ఉన్న వాళ్ళని కూడా ఆ పాపాలు మానేసి నూతన జీవితం జీవించలాగా చెప్పాడు. లేదా అపవిత్రాత్మలతో బంధింపబడి అపవిత్రాత్మ స్వాధీనంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా అపవిత్రాత్మలు గద్దించి అపవిత్రాత్మల స్వాధీనంలో నుంచి వాడిని బయటకు తీసుకొచ్చి నూతన జీవితం జీవించేలా చేశాడు. కనుక సమాజంలో ఏ రకంగా వారు బాధపడుతున్నారు? జబ్బులతో బాధపడుతున్నారా, అపవిత్రాత్మలతో బాధపడుతున్నారా, లేదా పాపంలో బంధింపబడి ఉన్నారా? ఇలా అందరికీ దేవుడు ఏం చేశాడు? విడుదల ఇచ్చాడు. యేసు నామం దొరికిన గాక. విడుదల ఇచ్చాడు కనుక వాక్యం చెప్తుంది, ఈయన సమస్తము బాగు చేస్తున్నాడు, యేసు నామం దొరికిన గాక. కనుక ఆ సృష్టికర్త ప్రభుకి సమస్తాన్ని బాగు చేసే శక్తి ఉంది పిల్లరా. ఈ తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పచ్చి అన్ని సంవత్సరాలు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేదాకా ఈ లోకంలోకి ఎటువంటి కష్టం నష్టం వచ్చినా సరే అని బాగు చేసేది ఎవడైనాడు. ఒకళ్ళు కళ్ళు లేకపోయినా, నోరు లేకపోయినా, చెవులు లేకపోయినా విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు నీకు శరీరాలు ముట్టి బాగు చేస్తాడు. లేదా శరీరం ఏదైనా జబ్బు రోగం ఉంటే ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. వాక్యం చెప్తుంది స్వస్థపరిచే యెహోవా ఆయన మాట్లాడుతున్నాను వాక్యం చెప్తుంది. స్వస్థపరిచే శక్తి ఆయనకుందని వాక్యం చెప్తుంది. ఆయన గాయములు కట్టువాడని వాక్యం చెప్తుంది. కనుక ఆయనకున్న స్వస్థపరిచే శక్తితో నా ప్రియమైన వాళ్ళారా, నీ శరీరంలో ఏ రోగము జబ్బున్నా సరే బాగు చేసి దేవుడున్నాడు. అంతే కదా, ఒకళ్ళు వ్యసనాలతో ఉన్నావా, విచారము, దొంగతనం, లేదంటే అసూయ, ఈర్ష్య, ద్వేషము, కామక్రోధము, మత్సరాలు, ఇట్లాంటి ఒక త్రాగుడు, సిగరెట్, గుట్కా, కాయని ఇట్లాంటి వ్యసనాలతో ఉన్నావా? నువ్వు ప్రార్థన చేయ, ప్రభు ఇట్లాంటి వ్యసనాలతో నేను ఉన్నాను, నేను ఈ వ్యసనాల నుంచి బయటకు వచ్చి నేను వాక్యానుసారంగా పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను ప్రభా, ఈ వ్యసనాలు జయించే శక్తి నువ్వు నాకు దయచేయమని ప్రార్థన చేయి. లేదంటే ఒకవేళ నీ ఇంట్లో ఎవరైనా ఒక తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నారేమో, మాట్లాడి వినట్లేదేమో నీ విడలు, ఒకవేళ లేదంటే వాళ్ళకున్న ఏదైనా ఒక వ్యసనాలతో నీ భర్త ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఈ గుట్కా, కైని, లేదా కొంతమంది టీవీలు, సెల్ ఫోన్స్, లేదంటే సిగరెట్, త్రాగుడు ఇట్లాంటి, లేదంటే తిరుగుడు, వ్యభిచారం, జారత్వం ఇట్లాంటి వ్యసనాలతో ఉన్నారేమో, నువ్వు వాటి గురించి భయపడకు. ఏంటి ఈ వ్యసనాలతో ఎలా బయటకు వస్తాను నువ్వు అనుకోవద్దు. ఒకళ్ళు నీవే ఏదైనా వ్యసనంలో ఉంటే ఈ వ్యసనాన్ని జయించలేకపోతున్నాను
ఎలాగో నేను నూతనంగా బతకగలను అనుకోక నా ప్రియ సహోదరి సహోదరుడు, అట్లాంటి పాపులను ఎంతో మందిని దేవుడు రక్షించాడు. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించి క్రీస్తు యేసు లోకానికి వచ్చును. కనుక ఏ వ్యభిచారంతో ఉన్న వాళ్ళని మార్చాడు, త్రాగుబోతులు మార్చాడు, తిరుగుబోతులు మార్చాడు, పిల్లరా ఘోరాతి ఘోరమైన పాపలు మార్చాడు. ఫౌల్ అంటాడు కదా 1 తిమోతి అధ్యాయంలో, దోషకుడిని హింసకున్న హానికరుని అంటాడు. అంటే అంత దోషకుడు హింసకుడు హానికరులు లేరు, పాపుల గల ప్రధాన పాపని అంటాడు. అట్లాంటి ప్రధాన పాపలైన సౌలుని మార్చి ఫౌలుగా చేసి నూతన కొత్త నిబంధన సంఘంలో అద్భుతమైన గొప్ప సేవకుడిగా వాడుకొని అనేక సంఘాలు కట్టి అనేక మందికి ప్రభు దగ్గర నడిపించి గొప్ప సేవకుడు అయిపోయారు. కనుక ఆయనకు అసాధ్యమైంది లేదు. నువ్వు అనుకోవద్దు ఈ పాప నేను జయించలేనేమో, ఈ తప్పు నుంచి బయటకు రాలేనేమో, ఈ పొరపాటు నుంచి బయటకు రాలేనేమో, ఈ బలహీనత నుంచి బయటకు రాలేనేమో నువ్వు అనుకున్న ప్రియ సహోదరి సహోదరుడు, విశ్వాసంతో ప్రభు వైపు చూసినప్పుడు, దేవా నేను విశ్వాసంతో నిన్ను వైపు చూస్తున్నాను, ఈ బలహీనత నుంచి, ఈ వ్యసనం నుంచి, ఈ తప్పు నుంచి పొరపాటు నన్ను బయటకు తీసుకురాలి. లేదా నా భార్య, నా భర్త, నా బిడ్డలు, లేదా నా స్నేహితులు వ్యసనాలు ఉండిపోయి ప్రభా ఈ వ్యసనాల నుంచి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు అని విశ్వాసంతో ప్రార్థించి. ఎందుకంటే ఈ దినాలు అనేక మందిని ఈ బలహీనతలు పాడు చేసి త్రాగుడనే వ్యసనం నుంచి బయటకు రాలేకపోతే సిగరెట్, గుట్కా, ఖైనీ, టీవీ, సెల్ ఫోన్, జాగ్రత్తం, ఇట్లాంటి వ్యభిచారం, ఇట్లాంటి అనేకమైన బలహీనతల నుంచి బయటకు రాలేక వారి బ్రతుకుని వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అంతేకాదు వారి కుటుంబాలని కూడా పాడు చేస్తున్నారు. కనుక ఇటువంటి వ్యసనాల నుంచి బయటకు రావాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ఆ వ్యసనాలు జయించే శక్తి దేవుడు మాత్రమే ఇవ్వగలం. వాక్యం చెప్తుంది తిమోతి రాసిన పత్రిక 1:7 ఆయన ఇంద్రియ శక్తి, ఇంద్రియ నిగ్రహం ఆత్మిస్తాడు. ఏమిస్తాడంటే ఇంద్రియాలను నిగ్రహించుకున్న ఆత్మ దేవుడు ఇస్తాడు. అంటే కళ్ళు పరిశుద్ధంగా, నోరు పరిశుద్ధంగా, శరీరం పరిశుద్ధంగా ఉండే శక్తిని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కనుక ఏ బలహీనతని, ఏ తప్పుని, ఏ పొరపాటును జయించాలనుకుంటున్నావో, ప్రభు ఈ తప్పు పొరపాటు నాలో ఉంది, జయించే శక్తి నువ్వు నాకు దయచేసి అడిగినప్పుడు, అది తాగుడైనా, సిగరెట్ అయినా, గుట్కా అయినా, ఖైనీ అయినా, జాగ్రత్త, వ్యభిచారమైన మరొకటి ఏ బలహీనతనైనా సరే, ప్రపంచంలో ఏ బలహీనతనైనా జయించే శక్తి ఆ సృష్టికర్త దేవుని దగ్గర ఉంది. అదే ఇంద్రియ నిగ్రహాల ఆత్మ. కనుక ఆ ఇంద్రియ నిగ్రహ ఆత్మ నేను అడిగినప్పుడు ఆ ప్రభు ఇస్తాడు. ఆయన అనుగ్రహించిన ఇంద్రియ నిగ్రహాల ఆత్మతో ఏ బలహీనతని, ఏ తప్పునైనా, ఏ పొరపాటునైనా సరే నువ్వు జయించి పరిశుద్ధంగా జీవించగలవు పిల్లరా. అదేవిధంగా కొంతమంది అపవిత్రాత్మల ప్రభావంలో ఉంటారు. అపవిత్రాత్మలు కొంతమందిని ప్రభావితం చేస్తుంటాయి. కనుక అట్లాంటి అపవిత్రాత్మల ప్రభావానికి లోనైపోయినా, అపవిత్రాత్మల స్వాధీనంలో నువ్వు ఉన్నా సరే నువ్వు ప్రార్థించే ప్రభు ఏదో ఒక డెవిల్ స్పిరిట్ నన్ను అంటాడుతుంది, ఆ స్పిరిట్ లోనైపోయి ఫ్రీగా స్వేచ్ఛగా సంతోషంగా ఆనందంగా ఉండలేకపోతున్నాను ప్రభా నువ్వు ప్రార్థించే. ఇటువంటి దెయ్యాలని, ఇటువంటి అపవిత్రాత్మ నుంచి అయినా సరే దేవుడికి విడుదలిచ్చే దేవుడు అన్నాడు ప్రారా. అందుకనికే ఈ వాక్యం చెప్తుంది ఇన్ని సమస్తము బాగు చేస్తున్నాడు. చూసారా, ఈ సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిలో మన పాపం రక్షించిన దేవుడు, మనల్ని పాప క్షమాపణ కలిగి చేసిన దేవుడు, నరకాన్ని తప్పించిన దేవుడు, మన పరలోక రాజ్యం చేసే దేవుడు, అంత మాత్రం చేద్దాం అనుదినం అనుక్షణాన్ని కూడా మంచి పట్టుకుని నడిపించే దేవుడు. కనుక ఆయనకి నీ గురించి పూర్తి బాధ్యత ఉంది. ఆయన అంటాడు 93 కీర్తనలో, 94 కీర్తనలో, చెవి నిర్మించిన వాడు వినకుండా, కంటే నిర్మించిన వాడు కానకుండా. ఎందుకంటే నేను నిర్మించాను, నీ యొక్క జీవితం గురించి నాకు బాధ్యత ఉంది, నేను చేశాను, నీ గురించి బాధ్యత ఉంది. చూసారు పిల్లల గురించి తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారు. పిల్లలు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, వాళ్ళు మంచిగా ఉండాలని తల్లిదండ్రులు రాత్రి మూడు కష్టపడి పిల్లల గురించి ఆలోచన చేస్తారు. పిల్లల నిజమైన తండ్రి ఎవరంటే ఆ పరలోకం ముందు దేవుడే మనకి. ఆయన మనకు నిజమైన తండ్రి కాబట్టి మన బ్రతుకులు బాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు, మన జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ లోకంలో నీ బ్రతుకు ఏ విధంగానే బాగోపోతే, అది శరీర సంబంధమైన జబ్బులు బట్టి, శరీర సంబంధ రోగాలు బట్టి కావచ్చు, లేదా మానసిక సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు బట్టి కావచ్చు, లేదంటే నీకున్న ఒకళ్ళ స్నేహితుల ప్రభావంతోనో, నీ యొక్క హృదయంలో ఏదైనా వ్యసనాలకి, పాపాలకి నువ్వు దాసుడివైపోయి అందులోంచి బయటకు రాలేకపోవచ్చు, లేదా అపవిత్రతల ప్రభావం కావచ్చు. ఏ రీతిగా నీ బతుకు దుర్భరమైపోయినా, ఏ రీతిగా నీ బతుకు జీవితం బాగోపోయినా, నువ్వు అశాంతిగా, ఆందోళనగా, వేదనగా బతుకుతున్నా, నిన్ను కన్న తండ్రికి నిన్ను బాగు చేసే శక్తి ఉంది. ఈ సృష్టిలో నిన్ను చేసిన తండ్రికి నిన్ను బాగు చేసే శక్తి ఉంది. కనుక నువ్వు ఏ విషయం గురించి కూడా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఏ విషయం గురించి నువ్వు బాధపడుతున్నా, ఏ ప్రాబ్లం నుంచి, ఏ సమస్యల నుంచి, ఏ వ్యాధుల నుంచి, ఏ స్థితి నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నా సరే, ఆ విశ్వాసంతో ప్రభు వైపు చూసి ప్రార్థించేసినప్పుడు, ఏ స్థితి నుంచి, ఏ పరిస్థితి నుంచి నువ్వు రాలేకపోతున్నావో, లేదా నీ కుటుంబ సభ్యులు రాలేకపోతున్నారో, నీ బంధుమిత్రులు రాలేకపోతున్నారో, నీ స్నేహితులు రాకపోతున్నారో, వాళ్ళందరినీ కూడా విడిపించి వారు సంతోషంగా, ఆనందంగా, శాంతి, సమాధానం కలిగి జీవించే లాగా చేసే శక్తి ఎవరికి ఉందంటే
ఆ సృష్టికర్తని దేవునికి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనందరం బిడ్డలం, ఆయన సృష్టికర్తని దేవుడు మనకు తండ్రి. ఈ లోకంలో మన గురించి బాధ్యత ఉంది ఎవరంటే ఆ సృష్టికర్త దేవుడికే. బిడ్డల గురించి తల్లిదండ్రులకి ఎలా అయితే బాధ్యత ఉంటుందో పిల్లరా, బాధ్యత ఉన్న తల్లిదండ్రులు బిడ్డల్ని ఒక్కసారిగా చూసుకోలేకపోవచ్చు వాళ్ళకున్న వనరులు బట్టి. కానీ మన సృష్టికర్తని దేవుడు మన గురించి బాధ్యత కలిగి ఉండవే కాదు, అనేక ఏ విధమైన సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో బాధపడుతున్నా సరే మనం విడిపించే శక్తి ఆ సృష్టికర్తని దేవునికి ఉంది. కనుక పిల్లరా, ఆయన వాక్యం చెప్తుంది, ఈయన సమస్తమును బాగు చేస్తున్నాడు. నీ బ్రతుకుని ఆయన సమస్తం కూడా బాగు చేయగలడు. ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఎంత అట్టడికిపోయినా, ఏ స్థితిలో, ఏ పరిస్థితి నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నా సరే నేను బాగు చేసే శక్తి ఎవరికి ఉందంటే ఆ సృష్టికర్తని దేవునికి ఉంది. 147 కీర్తనలో మన వాక్యం మనం చూసినట్టయితే పిల్లరా చూడండి, ఆయన అంటాడు, యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదరిని ఇశ్రాయేలును పోగు చేయవాడు, గుండె చెదరిని బాగు చేయవాడు, ఆయన గాయమును కట్టువాడు. యెహోవా యెరూషలేమును కట్టువాడు. నీ బ్రతుకుని నా జీవితాన్ని కట్టే శక్తి ఎవరికి ఉందంటే దేవుడు. కట్టువాడు అంటే ఏంటి? ఏమి లోని చోట ఒక ఇల్లు కడతారు, ఒక పెంచి బిల్డింగ్ కడతారు పిల్లరా. అలాగే శూన్యంగా ఉన్న మన జీవితాల్లో దేవుడు అందంగా మన బ్రతుకులు కట్టాలనుకుంటున్నాడు. కనుక అందంగా బ్రతుకులు కట్టాలనుకుంటున్నాడు. చెదిరిపోయిన మన బ్రతుకులు బాగు చేయాలనుకుంటున్నాడు. గాయాలతో ఉన్న మన జీవితాన్ని బాగు చేస్తున్నాడు. చదివిన వారిని ఆయన బాగు చేయవాడు. కనుక నీ జీవితంలో పిల్లరా, ఏ స్థితిలో నువ్వు పడిపోయినా, ఏ స్థితిలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నా, వాక్యం ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈయన సమస్తము బాగు చేస్తున్నాడు. ఈ దినాన్ని దేవునికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఒక ఆర్థిక సమస్యలు ఉన్నావా, ఆర్థిక సమస్యలు తీసేసి ఆర్థికర్తగా దేవుడు చేస్తున్నాడు. ఒక అనారోగ్యంతో ఉన్నావా, స్వస్థపరిచే దేవుడిగా నేను స్వస్థపరిచే దేవుడే అన్నాడు. నిందలతో, అవమానాలతో ఉన్నావా, వాక్యం చెప్తుంది అవమానం ప్రతికి రెట్టింపు అంతిచ్చే దేవుడే అన్నాడు. నిందకు పూర్తిగా తాను పొందిన శ్వాస అనిపించేలాగా దేవుడు చేయి ఉన్నాడు. యోహాను సువార్త 14 అంటాడు, ఒక నువ్వు శాంతి సమాధానం లేకపోతే 14 అంటాడు యోహాను సువార్త, ఇదిగో నా శాంతిని నీకు అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నాడు. ఆయనకి పేరు సమాధానకర్త. ఒక అసమాధానంతో, ఆందోళనతో ఉంటే నీకు సమాధానం, సంతోషం, ఆనందిస్తా అంటాడు దేవుడు. అది నువ్వు ఫిలిప్పీ పత్రికలో అంటాడు, ఎల్లప్పుడూ సంతోషించడి, ఎల్లప్పుడూ ఆనందించడి. కనుక నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండేలాగా చేసే దేవుడే అన్నాడు. కనుక పిల్లరా, ఇంక దేని గురించి నువ్వు బాధపడతా పిల్లరా? ఈ లోకంలో డబ్బు లేదని బాధపడకు, అనారోగ్యం లేదని బాధపడకు, మనశాంతి లేదని బాధపడకు, సంతోషం, ఆనందం లేదని బాధపడకు. వాక్యం ఒకటే గుర్తుపెట్టుకో. మార్కు సువార్త 7:37 అంటాడు, ఈయన సమస్తమును బాగు చేస్తున్నాడు. నీ జీవితాన్ని సమస్తము అన్ని విధాల, అన్ని సమయాల్లో, అన్ని రీతిలుగా బాగు చేసే శక్తి ఆ సృష్టికర్తని దేవునికి ఉంది. ఆయనకు అసాధ్యమేది లేదు. డబ్బు లేదనో, అప్పులు ఉన్నాయనో, రోగం ఉందనో, మానసిక ఆందోళన ఉందనో, పాపాలు కూరుకుపోయినానో, మరొకటి లోపల దేని గురించి కూడా బాధపడకు ప్రియమైన వాళ్ళారా. దేవుడు వాగ్దానం మనకి వినిపిస్తుంది, ఆయన సమస్తమును బాగు చేస్తున్నాడు. నీ బ్రతుకును బాగు చేయగలడు, నీ కుటుంబాన్ని బాగు చేయగలడు, నీ బంధుమిత్రుని, స్నేహితుల కుటుంబాన్ని బాగు చేయగలడు. అయితే నీ విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసి, ప్రభా నీ సమస్తాన్ని బాగు చేయగలడు దేవుడు కదా ప్రభా. నా బ్రతుకులో, నా జీవితంలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య నుంచి, జబ్బు నుంచి, రాగం నుంచి, పాపం నుంచి, నింద నుంచి, అమ్మ బయటకు రాలేకపోతున్నాను ప్రభా, నువ్వు కార్యం చేయ ప్రభా అని అడిగినప్పుడు సమస్తాన్ని బాగు చేస్తున్నాడని వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చి, నీ బ్రతుకును అన్ని విధాలా బాగు చేసి, నీ జీవితంలో సంతోషం, ఆనందం, సమృద్ధి, శాంతి, సమాధానాలు ఇచ్చి అత్యంత ఆనందభరితంగా ఉండే జీవితాన్ని నీకు, నీ కుటుంబ సభ్యులకి ఇచ్చే దేవుడే ఉన్నాడు పిల్లరా. అటువంటి జీవితం మనందరూ పొందుకోవాలని ఆ తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. దేవి ఉదయకాల సమయంలో సమస్తమును బాగు చేస్తున్నావు. నువ్వు సమస్తమును బాగు చేసే శక్తి, బలం తండ్రి నీకుందని నీ వాక్యం ద్వారా సెలవిచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం బిడ్డలు అందరి జీవితాన్ని గొప్ప కార్యాలు చేసి, అన్ని విధాలు వారి జీవితాన్ని బాగు చేసి, వారికి సంతోషం, ఆనంద, శాంతి, సమాధానాలు, సమృద్ధి దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, సమస్తము బాగు చేస్తున్నాడు కనుక ఆ తండ్రి అయిన దేవుడు నీ బ్రతికిన అన్ని విధాలా బాగు చేసే దేవుడు ఉన్నాడు కనుక మనుషుల వైపు, పరిస్థితుల వైపు, సమస్యల వైపు చూడక సమస్తాన్ని బాగు చేసి ఆ దేవుని వైపు చూడు, ఆయన అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు. ఓకే, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం పిల్లరా. సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఏ విషయమైనా, ఏ ప్రాబ్లంతో మాకు తెలియజేయండి. మీ గురించి ప్రార్థించే వారిగా ఉన్నాం. దేవుడు ప్రార్థన ఆలకించి అద్భుతమైన జవాబులు మీకు ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.